ఓం శ్రీ గురుభ్యో నమ. 21/12/2023 అనిబిసెంట్ అమ్మగారు రాసిన ది ఏన్షియంట్ విజ్డమ్ అనే గ్రంథం నుండి దేవచాన్ అనే టాపిక్ మీద లక్ష్మీవాణి గారు వివరిస్తారు. ఓకే, ఇంకా రామ్మోహన్ రావు గారు మండే వరకు రానన్నారు. మనం ఇప్పుడు 70వ పేజీలో ఫస్ట్ ప్రాసెస్ చదివేసాం. ఒకసారి చదువుతాం. స్కీమ్ అంటే ఏదైతే స్కీమ్స్ ఆఫ్ బెనిఫిషియన్స్ ఫర్ విచ్ పవర్ అండ్ స్కిల్ టు అకాంప్లిష్ వర్ ల్యాకింగ్ ఇన్ ద పాస్ట్. అంటే ఈ పవరు స్కిల్ ఏవైతే లేవో పాస్ట్లోని ఆర్ ఇన్ దేవచాన్ వర్క్డ్ అవుట్ ఇన్ థాట్, అవి ఆలోచనలో పనిచేస్తాయి, యాక్షన్లోకి వస్తాయి యాజ్ ఇట్ ఈస్గా, స్టేజ్ బై స్టేజ్. అండ్ ద నెససరీ పవర్ and skill are developed as faculties of the mind to be put into use in a future life on earth. భూమి మీద మళ్ళీ జన్మ ఎత్తినప్పుడు ఇప్పుడు ఏవైతే డెవలప్ అవ్వలేదో అక్కడ డెవలప్ అయ్యి అవి నెక్స్ట్ ఫ్యూచర్ లైఫ్కు మనస్సు యొక్క ఫ్యాకల్టీస్గా వస్తాయి. వెన్ ద క్లెవర్ అండ్ ఎర్నెస్ట్ స్టూడెంట్ షల్ బి రీబోర్న్ యాజ్ ఎ జీనియస్, అంటే తెలివైన వాడు తర్వాత నిజాయితీ ఉన్న స్టూడెంటు ఒక మేధావంతుడిగా పుట్టినప్పుడు వెన్ ద డివోటీ షెల్ బి రీబార్న్ యాజ్ ఎ సెయింట్, భక్తుడేమో ఒక మహాత్ముడిగా జన్మిస్తాడట. అంటే బాగా తెలివైన వాడు మేధావంతుడుగాను, భక్తుడేమోని మహర్షిలాగా. లైఫ్ దెన్ ఇన్ దేవచాన్ ఈజ్ టు మీ ఎ డ్రీమ్. దేవచాన్లో లైఫ్ ఎలా ఉంటుందంటే కేవలం కలలాగా. నో లోటస్ ల్యాండ్ ఆఫ్ పర్పస్లెస్ ఐడ్లింగ్. అంటే లోటస్ ల్యాండ్ అంటే లోటస్ ఎక్కడ ఉంటుంది, అలాంటిది ఏమీ ఉండదు అక్కడ. అంటే వృధా లక్ష్యము లేని ఐడిల్గా ఉన్నది ఏమీ ఉండదు. ఇట్ ఈస్ ద ల్యాండ్ ఇన్ విచ్ ద మైండ్ అండ్ హార్ట్ డెవలప్. అంటే అక్కడ మనస్సు హార్ట్ కూడా డెవలప్ అవుతాయి. అన్హిండర్డ్ బై గ్రాస్ మ్యాటర్, అక్కడ గ్రాస్ మ్యాటర్ ఏది లేదు కనుక దాని చేత అడ్డు ఉండదు. అండ్ బై ద ట్రివియల్ కేర్స్, అతి చిన్నవైనటువంటి కేర్స్ కానీ. వేర్ వెపన్స్ ఆర్ ఫోర్జ్డ్ ఫర్ ఎర్త్స్ ఫియర్స్ బ్యాటిల్ ఫీల్డ్స్, అంటే ఎక్కడైతే ఎర్త్ యొక్క భయంకరమైనటువంటి యుద్ధరంగంలో ఈ వెపన్స్ అన్నీ కూడా ఉంటాయి, కానీ అక్కడ అలాంటివేమీ ఉండవు. అండ్ వేర్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద ఫ్యూచర్ ఈజ్ సెక్యూర్డ్, భవిష్యత్తు యొక్క ప్రోగ్రెస్ అక్కడ తప్పకుండా ఉంటుంది. వెన్ ద థింకర్ హ్యాస్ కంటిన్యూడ్ ఇన్ ద మెంటల్ బాడీ ఆల్ ద ఫ్రూట్స్ బిలాంగింగ్ టు ఇట్ ఆఫ్ ద ఎర్త్లీ లైఫ్, అంటే మెంటల్ బాడీలో ఆ థింకర్ అన్నవాడు, థింకర్ హ్యాస్ కన్స్యూమ్డ్ ఇన్ ద మెంటల్ బాడీ, ఆ భూమి మీద ఎర్త్లీ లైఫ్లో తన ఫలితాలన్నీను, ఆల్ ద ఫ్రూట్స్ భూమికి సంబంధించినవన్నీ ఆయన మెంటల్ బాడీలో పొందినప్పుడు హీ షేక్స్ ఇట్ ఆఫ్ అండ్ డ్వెల్స్ అన్ఎంకంపర్డ్ ఇన్ హిజ్ ఓన్ ప్లేస్. ఆయనేమో వాటిని కదిలించేసి వాటి చేత పరివేష్టితం అవ్వకుండా అదే స్థలంలో ఉంటాడు. ఆల్ ద మెంటల్ ఫ్యాకల్టీస్ విచ్ ఎక్స్ప్రెస్ దెమ్సెల్స్ ఆన్ ద లోయర్ లెవెల్స్, అంటే మెంటల్ ఫ్యాకల్టీస్ అన్నీ లోయర్ లెవెల్స్లో వ్యక్తమైనవి, ఆర్ డ్రాన్ విత్ ఇన్ ద కాజల్ బాడీ, అవన్నీ కాజల్ బాడీలోకి, అంటే మెంటల్ ఫ్యాకల్టీస్ ఏవైతే లోయర్ లెవెల్స్లో ఎక్స్ప్రెస్ అవుతున్నాయో అవి కారణ శరీరంలోకి తీసుకోబడతాయి. విత్ ద జర్మ్స్ ఆఫ్ ద ప్యాషనల్ లైఫ్, అంటే జీవితం యొక్క ప్యాషనల్ భావావేశంతో ఉన్న జర్మ్స్ అంటే బీజాల వల్ల, దట్ వర్ డ్రాన్ ఇన్ టు ద మెంటల్ బాడీ, అవన్నీ మెంటల్ బాడీలోకి తీసుకోబడతాయి. వెన్ ఇట్ లెఫ్ట్ ద యాస్ట్రల్ షెల్ టు డిసింటిగ్రేట్ ఇన్ కామలోక, అది ఎప్పుడైతే వదిలేస్తుందో యాస్ట్రల్ షెల్ కూడాను కామలోకంలో అంటే డిసింటిగ్రేట్ అయిపోతుంది. అండ్ దీస్ బికమ్ లేటెంట్ ఫర్ ఎ టైమ్, అంటే ఇవన్నీ కూడా కొన్నాళ్ళు గుప్తంగా ఉంటాయి.
లయింగ్ విత్ ఇన్ ద కాజల్ బాడీ అవన్నీ కారణ శరీరంలో ఉంటాయి. విచ్ రిమైన్ కన్సీల్డ్ ఫర్ ల్యాక్ ఆఫ్ మెటీరియల్ అంటే అక్కడ మెటీరియల్ లేకపోవడం వల్ల అవన్నీ కూడా దాచబడి ఉంటాయి. ఇన్ విచ్ టు మేనిఫెస్ట్ అంటే ద థాట్ఫుల్ స్టూడెంట్ మే హియర్ ఫైండ్ ఏ ఫ్రూట్ఫుల్ సజెషన్ ఆన్ ద ప్రాబ్లమ్ ఆఫ్ continuing consciousness after the cycle of the universe is trodden. Let him place Oshwara in the place of the thinker, and let the faculties that are the fruits of life represent the human lives that are the fruits of a universe. He may then catch some glimpse of what is necessary for consciousness during the universe between universes. డ్యూరింగ్ ద ఇంటర్వెల్ బిట్వీన్ యూనివర్సెస్ అంటే ఇక్కడ ఇదంతా బ్రాకెట్లో ఇచ్చారు. అంటే ఏవైతే అక్కడ వ్యక్తం అవ్వాలో ఆ ఫోర్సెస్ అన్నీ కూడా దాగి ఉంటాయి. ఎందుకంటే అక్కడ మెటీరియల్ లేదు. అంటే బాగా ఆలోచనాత్మకంగా ఉన్న విద్యార్థి ఆయన ఒక ఫలవంతమైనటువంటి సలహాని పొందుతాడు. ఏ ప్రాబ్లమ్ అంటే కాన్షియస్నెస్ కంటిన్యూ చేయడం ఆఫ్టర్ ఈ యూనివర్స్‌లో ఉన్న సైకిల్ అయిపోయాక. లెట్ హిమ్ ప్లేస్ ఓశ్వర ఇన్ ద ప్లేస్ ఆఫ్ థింకర్ అనే దగ్గర ఓశ్వర అన్నాడు. అండ్ లెట్ ద ఫ్యాకల్టీస్ దట్ ఆర్ ద ఫ్రూట్స్ ఆఫ్ ద రిప్రజెంట్ ఆర్ ఆఫ్ ఎ లైఫ్ అంటే ఒక జీవితంలో ఉన్న ఫలితాలన్నీ రిప్రజెంట్ అవుతాయి మానవుడి జీవితంలో. దట్ ఆర్ ద ఫ్రూట్స్ ఆఫ్ ఎ యూనివర్స్ అవి యూనివర్స్ యొక్క ఫలాలు. హీ మే దెన్ క్యాచ్ సమ్ గ్లింప్స్ ఆఫ్ వాట్ ఈజ్ నెసెసరీ ఈ కాన్షియస్నెస్కి ఏది అవసరమో అది తీసుకుంటాడు డ్యూరింగ్ ద ఇంటర్వెల్ బిట్వీన్ యూనివర్సెస్ ఒక జగత్తు నుంచి ఇంకో జగత్తుకి మధ్యలో ఉన్న ఇంటర్వెల్లో ఆయన తనకి కాన్షియస్నెస్కి వాట్ ఎవర్ నెసెసరీ అది తీసుకుంటాడు. ద మెంటల్ బాడీ ద లాస్ట్ ఆఫ్ ద టెంపరరీ వెస్చర్స్ ద ట్రూ మ్యాన్ అంటే ఈ మానసిక శరీరం ఏదైతే అన్నిటికంటే చివరిది అంటున్నారు. డిసింటిగ్రేట్స్ అంటే యాస్ట్రల్ బాడీ తర్వాత మెంటల్ బాడీ అని. అండ్ ఇట్స్ మెటీరియల్స్ రిటర్న్ టు ద జనరల్ మ్యాటర్ ఆఫ్ ద మెంటల్ ప్లేన్ అందులో ఉన్న పదార్థాలన్నీ మెంటల్ ప్లేన్లో ఉన్న సామాన్యమైన మ్యాటర్లో డిసింటిగ్రేట్ అయిపోతాయి అంటే విలీనం అయిపోతాయి. అంటే అవన్నీను క్షీణించిపోతాయి. వెన్స్ దే వర్ డ్రాన్ అవన్నీ అక్కడి నుంచే వచ్చాయి. వెన్ ద థింకర్ లాస్ట్ డిసెండెడ్ ఇంటూ ఇన్కార్నేషన్ ఈ థింకర్ జన్మ ఎత్తినప్పుడు ఎక్కడి నుంచి అవన్నీ వచ్చాయో అక్కడికే వెళ్ళిపోతాయి. ఈ విధంగా కాజల్ బాడీ ఒక్కటే మిగులుతుంది. ద రిసిప్లేస్ రిసెప్టకిల్ అండ్ ట్రెజర్ హౌస్ ఆఫ్ ఆల్ దట్ హ్యాస్ బీన్ అసిమిలేటెడ్ ఫ్రమ్ ద లైఫ్ దట్ ఈస్ ఓవర్ ఏ జీవితం అయితే ఇప్పుడు అయిపోయిందో దాంట్లోంచి ఉన్నవన్నీ అదే గ్రహించుతుంది. అంటే అన్ని మంచిలు చెడులు వాసనలు. ద థింకర్ హ్యాస్ ఫినిష్డ్ ఏ రౌండ్ ఆఫ్ హిజ్ లాంగ్ పిల్గ్రిమేజ్ ఇప్పుడు ఈ థింకర్ ఏం చేస్తున్నాడు తన మొత్తం ఆ ప్రయాణం అంతా కంప్లీట్ చేసుకున్నాడు. అండ్ డ్వెల్స్ ఫర్ ఎ వైల్ ఇన్ హిజ్ ఓన్ నేటివ్ ల్యాండ్ తన నేటివ్ ల్యాండ్ అయినా కారణ శరీరంలోనే ఆయన కొంతకాలం ఉంటాడు. హిస్ కండిషన్ యాజ్ టు కాన్షియస్నెస్ డిపెండ్స్ ఎంటైర్లీ ఆన్ ద పాయింట్ హీ హ్యాస్ రీచ్డ్ ఇన్ ఎవల్యూషన్ ఆయన కండిషన్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే కాన్షియస్నెస్ అన్నది అతను పరిణామంలో ఎక్కడికి చేరాడో దాని మీద ఆధారపడి ఉంటుంది. హిజ్ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ లైఫ్ హీ విల్ మియర్లీ స్లీప్ ఎర్లీ స్టేజెస్లో ఆయన పడుకునే ఉంటాడు. ర్యాప్డ్ ఇన్ అన్కాన్షియస్నెస్ అంటే తెలియకుండా ప్రజ్ఞ లేకుండా ఉంటాడు. వెన్ హీ హ్యాస్ లాస్ట్ హీస్ వెహికల్స్ ఆన్ ద లోయర్ ప్లేన్స్లో ఉన్న వెహికల్స్ అన్నీ ఆయన పోగొట్టుకున్నప్పుడు అంటే ఫిజికల్ బాడీ యాస్ట్రల్ బాడీ మెంటల్ బాడీ ఇవన్నీను ఆయన ఏమీ తెలివి లేకుండా ఉంటాడు. హిజ్ లైఫ్ విల్ పల్స్ జెంట్లీ విత్ ఇన్ హిమ్ ఆయన లైఫ్ ఆయనలో నెమ్మదిగా కొట్టుకుంటూ ఉంటుంది. ఎసిమిలేటింగ్ ఎనీ లిటిల్ రిజల్ట్స్ ఏదైనా చిన్న ఫలితాలు ఫ్రమ్ హిస్ క్లోజ్డ్ ఎర్త్ ఎగ్జిస్టెన్స్ భూమి మీద ఉన్న ఎర్త్ ఎగ్జిస్టెన్స్ నుంచి ఏవైనా వస్తే దట్ మే బీ కేపబుల్ ఆఫ్ ఎంటరింగ్ ఇన్ టు హిస్ సబ్స్టెన్స్ తనకున్న సబ్స్టెన్స్లో ఏవైతే ప్రవేశించగలవో అలాంటివి ఆయన తీసుకుంటాడు. బట్ హీ విల్ హ్యావ్ నో కాన్షియస్నెస్ హిస్ సరౌండింగ్ నో కాన్షియస్నెస్ occupies a greater proportion of the devachanic but he will have no consciousness his surroundings అంటే ఆయనకి కాన్షియస్నెస్
ఆఫ్ హిస్ సరౌండింగ్స్‌కి సంబంధించిన కాన్షియస్‌నెస్ లేదు. బట్ యాస్ హి డెవలప్స్ ఆయన అభివృద్ధి చెందిన కొద్దీ ద పీరియడ్ ఆఫ్ హిస్ లైఫ్ బికమ్స్ మోర్ అండ్ మోర్ ఇంపార్టెంట్. ఆయనకి జీవితం యొక్క కాలం అన్నది చాలా ముఖ్యమైపోతుంది. అండ్ ఆక్యుపైస్ ఎ గ్రేటర్ ప్రపోర్షన్ ఆఫ్ ద దేవచానిక్ ఎగ్జిస్టెన్స్. అది దేవచానిక్ ఎగ్జిస్టెన్స్‌లో ఎక్కువ కాలం ఉంటుంది. హీ బికమ్స్ సెల్ఫ్ కాన్షియస్. ఆయన సెల్ఫ్ కాన్షియస్‌గా అవుతాడు. అండ్ దేర్ బై కాన్షియస్ ఆఫ్ హిస్ సరౌండింగ్స్. అలాగే తన పరిసరాలన్నిటిని కాన్షియస్‌గా ఉంటాడు. ఆఫ్ దర్ నాట్ సెల్ఫ్ అంటే నాట్ సెల్ఫ్, నాన్ సెల్ఫ్ అంటాం కదా! అండ్ హిస్ మెమొరీ స్ప్రెడ్స్ బిఫోర్ హిమ్ ద పానోరమా ఆఫ్ హిస్ లైఫ్ స్ట్రెచింగ్ బ్యాక్‌వార్డ్స్ ఇంటు ద ఏజెస్ ఆఫ్ ద పాస్ట్. అంటే ఆయన యొక్క జ్ఞాపకం అన్నది ఆయన ఎదురుగుండా వ్యాపించుతుంది. అది ఒక తన జీవితం, గత జీవితంది స్ట్రెచింగ్ బ్యాక్‌వార్డ్స్ ఇంటు ద పాస్ట్ వాటిల్లోకి తీసుకెళ్తుంది. హీ సీస్ ద కాజెస్ దట్ వర్క్డ్ ఔట్ దేర్ ఎఫెక్ట్స్ ఇన్ ద లాస్ట్ ఆఫ్ హిస్ లైఫ్ ఎక్స్‌పీరియన్సెస్. ఆయన అప్పుడు ఏం చూస్తాడంటే గత జన్మలో ఆయన అనుభవాలు, ఎలాంటి కారణాలు, ఎలాంటి ఫలితాలు అవన్నీ చూస్తాడు. అండ్ స్టడీస్ ద కాజెస్ కారణాలన్నిటిని స్టడీ చేస్తాడు. హీ హీస్ హీ హాస్ సెట్ గోయింగ్ ఇన్ హిస్ లేటెస్ట్ ఇన్‌కార్నేషన్. అంటే ఇప్పుడే అయిపోయినటువంటి గత జన్మలో ఏమేమి కారణాలు, ఏ ఏ ఫలితాలిచ్చాయి అవన్నీ చూస్తాడనమాట. హీస్ హీ అసిమిలేట్స్ అండ్ వర్క్స్ ఇంటు ద టెక్స్చర్ ఆఫ్ ద కాజల్ బాడీ. ఆయన కాజల్ బాడీలోనే వర్క్ చేస్తాడు. అక్కడే ఆయన అన్నీ గ్రహిస్తాడు. ఆల్ దట్ వాస్ నోబ్లెస్ట్ అండ్ లాఫ్టియెస్ట్ ఇన్ ద క్లోజ్డ్ చాప్టర్ ఆఫ్ హిస్ లైఫ్. తన జీవితం అయిపోయిన జీవితంలో ఏవైతే ఉన్నతమైనవో, ఏవైతే విశాలమైనవో ఆయన చూస్తాడనమాట. అంటే టెక్స్చర్ ఆఫ్ ద కాజల్ బాడీ. ఆయన అవన్నీ గ్రహిస్తాడు. హీ అసిమిలేట్స్. అండ్ బై హిస్ ఇన్నర్ యాక్టివిటీ హీ డెవలప్స్ అండ్ కోఆర్డినేట్స్ ద మెటీరియల్స్ ఇన్ హిస్ కాజల్ బాడీ. తన ఆంతరంగిక యాక్టివిటీ వల్లే కాజల్ బాడీకి కావాల్సిన మెటీరియల్స్ అన్నీ కూడా ఆయన అభివృద్ధి చేసుకుంటాడు. హీ కమ్స్ ఇంటు డైరెక్ట్ కాంటాక్ట్ విత్ గ్రేట్ సోల్స్. గొప్ప ఆత్మలతో ఆయన డైరెక్ట్‌గా కాంటాక్ట్‌లోకి వస్తారు. వెదర్ ఇన్ ఆర్ ఔట్ ఆఫ్ ద బాడీ ఆఫ్ ద టైమ్. ఆ సమయానికా లేకపోతే శరీరంలోనా, శరీరం బయట ఎంజాయ్స్ కమ్యూనియన్ విత్ దెమ్. అంటే వాళ్ళతోటి ఆయన కాంటాక్ట్ కమ్యూనియన్ అంటే భాషల్లోకొస్తాడు మాట్లాడడంలో. అంటే మానసికంగా అవ్వచ్చు, బాహ్యంగా అవ్వచ్చు. లెర్న్స్ ఫ్రమ్ దేర్ రైపర్ విజ్డమ్. వాళ్ళ యొక్క పరిపక్వమైన జ్ఞానం నుంచి నేర్చుకుంటాడు. మోర్ ఇంపార్టెంట్ అండ్ ఆక్యుపైస్ ఎ గ్రేటర్ ప్రపోర్షన్ ఆఫ్ హిస్ దేవచాన్ ఎగ్జిస్టెన్స్. ఎంతో ముఖ్యమైనవన్నీ నేర్చుకుని ఈ విధంగా దేవచానిక్ ఎగ్జిస్టెన్స్‌లో చాలా ముఖ్యమైనటువంటి భాగాన్ని ఎక్కువ ఎక్కువ భాగం అక్కడే ఆహ్, ఆక్యుపై అవుతాడు. అంటే ఉంటాడు. హీ బికమ్స్ సెల్ఫ్ కాన్షియస్ అండ్ దేర్‌బై కాన్షియస్ ఆఫ్ హిస్ సరౌండింగ్స్. ఆయనకి తన కోసము, తన చుట్టూ ఉన్న పరిసరాల కోసము తెలుస్తుంది. అండ్ హిస్ మెమొరీ స్ప్రెడ్స్ బిఫోర్ హిమ్ ద పానోరమా ఆఫ్ హిస్ లైఫ్ స్ట్రెచింగ్ బిట్వీన్ అది అయిపోయింది కదా! ఏజెస్ ఆఫ్ ద పాస్ట్. అండ్ బై హిస్ ఇన్నర్ యాక్టివిటీ హీ డెవలప్స్ అండ్ కోఆపరేట్స్ ద మెటీరియల్స్ ఇన్ హిస్ కాజల్ బాడీ. కోఆర్డినేట్స్. He comes into direct contact with a great souls, whether in or out of the body at the time. అంటే వాళ్ళు శరీరంలో ఉన్నా, శరీరంలో లేకపోయినా అలాంటి మహాత్ముల్ని కలుసుకుంటాడు. వాళ్ళతోటి సంభాషణ అవన్నీ చేస్తాడు. వాళ్ళ నుంచి ఎంతో గొప్ప పరిపక్వమైన జ్ఞానాన్ని నేర్చుకుంటాడు. అంటే ఆ విధంగా ఆయనకి లాంగర్ ఎక్స్‌పీరియన్స్ చాలా ఎక్కువ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. ఈచ్ సక్సీడింగ్ దేవచానిక్ లైఫ్ ఈజ్ రిచర్ అండ్ డీపర్. ప్రతి దేవచానిక్ లైఫ్ ఒక జన్మ తర్వాత ఒక వచ్చేది. అది చాలా లోతుగాను, రిచ్‌గాను ఉంటుంది. విత్ హిస్ ఎక్స్‌పాండింగ్ కెపాసిటీ టు రిసీవ్. ఆయనకిప్పుడు అంటే వ్యాపించినటువంటి సమర్థత ఏదైనా గ్రహించడానికి పెరుగుతుంది. జ్ఞానాన్ని గాని ఫ్లోస్ ఇంటు హిమ్. అందుకు జ్ఞానం ఆయనలోకి ప్రవహిస్తుంది సంపూర్ణంగా. మోర్ అండ్ మోర్ హీ లెర్న్స్ టు అండర్‌స్టాండ్ ద వర్కింగ్ ఆఫ్ ద లా. ఇప్పుడు ఆయన ఆ లా అంటే ఆ లా ఎలా పనిచేస్తుందనే దాన్ని బాగా ఎక్కువ గ్రహిస్తాడు. ద కండిషన్స్ ఆఫ్ ఇవల్యూషనరీ ప్రోగ్రెస్. పరిణామానికి సంబంధించిన అభివృద్ధిని
ఇగ కావలసిన కండిషన్స్‌ను కూడా చూస్తాడు. అండ్ థస్ రిటర్న్స్ టు ఎర్త్ లైఫ్ ఈచ్ టైమ్ విత్ గ్రేటర్ నాలెడ్జ్. అందుకని మళ్ళీ ఎర్త్ లైఫ్‌కొచ్చినప్పుడు ఎక్కువ జ్ఞానంతో వెనక్కొస్తాడు. మోర్ ఎఫెక్టివ్ పవర్, ఇంకా ఎంతో పవర్ కూడా ఉంటుంది. హిస్ విజన్ ఆఫ్ ద గోల్ ఆఫ్ ద బికమింగ్ ఎవర్ క్లియరర్. తను ఏం అవ్వదలుచుకున్నాడనేది అతనికి క్లియర్‌గా ఉంటుంది. అండ్ ద వే టు ఇట్ మోర్ ప్లెయిన్ బిఫోర్ ద ఫీట్. అంటే ఆయన హిస్ ఫీట్ కాళ్ళ ముందు తను వెళ్ళవలసిన మార్గం చాలా క్లియర్‌గా ఉంటుంది. టు ఎవరీ థింకర్ హౌఎవర్ అన్‌ప్రోగ్రెస్ దేర్ కమ్స్ ఎ మొమెంట్ ఆఫ్ క్లియర్ విజన్. అంటే ఎంత అభివృద్ధి చెందనటువంటి థింకర్ అయినా సరే ఒకనాడు ఆయనకి ఒక విజన్ వస్తుంది. వెన్ ద టైమ్ అరైవ్స్ ఫర్ హిస్ రిటర్న్ టు ద లైఫ్ ఆఫ్ హిస్ లోయర్ వరల్డ్స్. ఆయన లోయర్ వరల్డ్స్‌లోకి తిరిగి వెళ్ళాలి అన్నప్పుడు ఆయనకి క్లియర్ విజన్ డెవలప్ అవుతుంది. ఫర్ ఎ మూమెంట్ హీ సీస్ హిస్ పాస్ట్. ఆయన ఒక క్షణకాలం తన గతాన్ని చూస్తాడు. అండ్ ద కాజెస్ వర్కింగ్ ఫ్రమ్ ఇట్ ఇంటు ద ఫ్యూచర్. ఏ కారణాలు అయితే గతం నుంచి ఫ్యూచర్‌కి పనిచేస్తున్నాయో అవి చూస్తాడు. అండ్ ద జనరల్ మ్యాప్ ఆఫ్ ద నెక్స్ట్ ఇన్‌కార్నేషన్ ఈజ్ ఆల్సో అన్‌రోల్డ్ బిఫోర్ హిమ్. రాబోయే జన్మ యొక్క మ్యాప్ అది కూడా ఆయన కళ్ళ ముందు తిరుగుతుందిట. దెన్ ద క్లౌడ్స్ ఆఫ్ లోయర్ మ్యాటర్ సర్జ్ రౌండ్ హిమ్. లోయర్ మ్యాటర్కి చెందినటువంటి మేఘాలు ఆయన చుట్టూ ఆక్యుపై చేస్తాయి. అండ్ అబ్స్క్యూర్ హిస్ విజన్. ఆయన యొక్క విజన్ని అడ్డుపడతాయి. అండ్ ద సైకిల్ ఆఫ్ ఎనదర్ ఇన్కార్నేషన్ బిగిన్స్ విత్ మెటీరియల్ ఫ్రమ్ ద లోయర్ మెంటల్ ప్లేన్ టు ఫార్మ్ ద న్యూ మెంటల్ బాడీ ఫర్ ద ఓపెనింగ్ చాప్టర్ ఆఫ్ హిస్ లైఫ్ హిస్టరీ. అంటే ఇక్కడ ఆయన ఎక్కడి నుంచి మొదలెడతాడు అంటే క్లౌడ్స్ ఆఫ్ లోయర్ మెంటల్ థింగ్స్, మ్యాటర్, లోయర్ మ్యాటర్కి సంబంధించిన అవన్నీను ఆయన చుట్టూ వస్తాయి. అక్కడ అందుకని ఆయనకి విజన్ కనబడకుండా ఉంటుంది. ఈ ఇంకో సైకిల్ ఆఫ్ ఎనదర్ ఇన్కార్నేషన్, మరొక జన్మ మొదలవుతుంది. బిగిన్స్ విత్ ద అవేకెనింగ్ ఆఫ్ ద పవర్స్ ఆఫ్ ద లోయర్ మైండ్ యొక్క పవర్స్ అన్నీ జాగరూకమై మరొక జన్మ మొదలవుతుంది. అండ్ దేర్ డ్రాయింగ్ రౌండ్ హిమ్, అవన్నీ ఆయన చుట్టూరా రావడం వల్ల బై దేర్ వైబ్రేషన్స్, వాటి యొక్క వైబ్రేషన్స్ మెటీరియల్స్ ఫ్రమ్ ద లోయర్ మెంటల్ ప్లేన్, అంటే లోయర్ మెంటల్ ప్లేన్లో ఉన్న మెటీరియల్స్ అన్నీ కూడా టు ఫార్మ్ ద న్యూ మెంటల్ బాడీ ఫర్ ద ఓపెనింగ్ చాప్టర్ ఆఫ్ హిస్ లైఫ్. ఇప్పుడు అంటే ఏంటని చెప్తున్నారు, ఆయన చుట్టూరాను లోయర్ మైండ్కి సంబంధించిన పవర్స్ పరివేష్టితమై ఉంటాయి. వాళ్ళ యొక్క వైబ్రేషన్ వల్ల లోయర్ మెంటల్ ప్లేన్కి సంబంధించిన మెటీరియల్స్ అన్నీ కూడా న్యూ మెంటల్ బాడీని తయారు చేస్తాయి ఫర్ ద ఓపెనింగ్ చాప్టర్. ఎందుకంటే అప్పుడు ఆయన లైఫ్ హిస్టరీ అన్న చాప్టర్ ఓపెన్ అవుతుంది. దిస్ పార్ట్ ఆఫ్ అవర్ సబ్జెక్ట్, ఈ భాగం మన సబ్జెక్ట్లో ఏదేమైనా బిలాంగ్స్ ఇన్ ఇట్స్ డీటెయిల్ టు ద చాప్టర్స్ ఆన్ రీఇన్కార్నేషన్. ఇవన్నీ పునర్జన్మ అన్న చాప్టర్స్లో ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా చర్చించబడతాయి. ఇక్కడికి ఆపుతున్నానండి. 4:23 అయింది. లేకపోతే చిన్న పాసేజ్ చదివేస్తాను. వీ లెఫ్ట్ ద సోల్ ఎస్లీప్. ఇప్పుడు చాప్టర్ 3లో ఉంది. మనం సోల్ని నిద్రలో ఉంచేసాం. హ్యావింగ్ షేకెన్ ఆఫ్ ద లాస్ట్ రిమైన్స్ ఆఫ్ హిజ్ యాస్ట్రల్ బాడీ. ఆ చిట్ట చివరి ఉన్న వాటి వల్ల యాస్ట్రల్ బాడీ షేక్ అయిపోతుంది. రెడీ టు పాస్ అవుట్ ఆఫ్ కామలోక ఇంటూ దేవచాన్. అందుకని యాస్ట్రల్ నుంచి కామలోక నుంచి దేవచానికి, అవుట్ ఆఫ్ పర్గేటరీ ఇంటూ హెవెన్. అంటే పర్గేటరీ అంటే పవిత్రం అయిపోతూ హెవెన్లోకి వెళ్తారు. ద సూపర్ అవేకెన్స్ టు ఏ సెన్స్ ఆఫ్ జాయ్. ద స్లీపర్, నిద్రిస్తున్నవాడు ఒక రకమైన ఆనందాన్ని జాగరూకం చేస్తాడు. అది మాటలతో చెప్పలేంది. అది బ్లిస్ అని అంటే పరమానందమైనటువంటి కొలవలేని ఆనందం. ఆఫ్ పీస్, శాంతికి సంబంధించింది. ఎటువంటి శాంతి? అవగాహనకు అతీతమైన ఒక శాంతి. సాఫ్టెస్ట్ మెలోడీస్, సాఫ్ట్గా ఉన్నటువంటి మంచి ధ్వనులు ఆర్ బ్రీదింగ్ రౌండ్ హిమ్, తన చుట్టూరా ఊపిరి పీల్చుకుంటూ ఉంటాయి. టెండర్స్ట్ హ్యూస్ గ్రీట్ హిజ్ ఓపెనింగ్ ఐస్.
కళ్ళు తెరవగానే అక్కడ ఎంతో సున్నితమైనటువంటి ఆ పొగ మంచు అవిను అతన్ని అభినందిస్తాయి. ద వెరీ ఎయిర్ సీమ్స్ మ్యూజిక్ అండ్ కలర్. గాలంతా కూడా సంగీత ధ్వనిలాగా మంచి మంచి రంగులతోని ఉంటుంది. ద హోల్ బీయింగ్ ఈస్ సఫ్యూజ్డ్ విత్ లైట్ అండ్ హార్మోనీ. ఇప్పుడు మొత్తం ఈ బాడీ అంతా కూడా బీయింగ్ అంటే అస్తిత్వం అంతాను కాంతితోటి సమరసతతోటి ఉంటుంది. దెన్ త్రూ ద గోల్డెన్ హేజ్ ఇక్కడికి అంటే ఈ గోల్డెన్ కలర్ నుంచి స్వీట్లీ ద ఫేసెస్ లౌడ్ అన్ ఎర్త్. తన భూమి మీద ఏవైతే ఏ ఏ ముఖాలను ప్రేమించాడో అవి ఈథరలైజ్డ్ ఇంటూ ద బ్యూటీ, అంటే ఈథర్ తోటి ఇంటూ ద బ్యూటీ విచ్ ఎక్స్ప్రెసెస్ దేర్ నోబ్లెస్ట్. అంటే ఆ సౌందర్యం వాళ్ళ యొక్క ఔన్నత్యమైనటువంటి సౌందర్యమైన ఎమోషన్స్ని చూపిస్తుంది. అన్మార్డ్ బై ట్రబుల్స్, బాధల వల్ల ఏమీ ఎఫెక్ట్ అవ్వదు. అండ్ భావావేశాల వల్లను, అంటే లోయర్ వరల్డ్లో ఉన్న బాధలు ఆవేశాల వల్ల అది ఎఫెక్ట్ అవ్వదు. హూ మే టెల్ ద బ్లిస్ ఆఫ్ దట్ అవేకనింగ్. అంటే ఆ జాగరూకం అవ్వడం వల్ల వచ్చిన ఆనందాన్ని ఎవరు చెప్పగలరు? ద గ్లోరీ ఆఫ్ దట్ ఫస్ట్ డార్నింగ్ ఆఫ్ ద హెవెన్ వరల్డ్లోని ఒక్కసారిగా మనం ఆ శుభోదయాన్ని చూసిన ఆనందం ఏమని చెప్పగలం? వీ విల్ అంతవరకు నేను ఆపుతానండి ఇక్కడి వరకు. ఇది ఎన్నో పేజ్ అంటే 72వ పేజ్లో మొదటి పాసేజ్ అయిపోయింది. రేపు 72వ పేజ్ చదవాలి మొదటి పాసేజ్ తర్వాత నుంచి. ఇది అనమాట. అంటే ఇక్కడ మెంటల్ బాడీలో ఇంకా ఉన్నవి అని ఎందుకు మధ్యలో తెస్తున్నారంటే మనకి ఎర్త్ లైఫ్ని తెస్తున్నారు కదా మధ్యలో. అలా అక్కడ పరిపక్వం అవన్నీ కూడాను ఈ కాజల్ బాడీలో అన్నీ పరిపక్వం అయిపోయి అదే ఒక మంచి టాలెంట్స్ అవి ఉన్నటువంటి మేధావి వ్యక్తేమో మేధావిగా అవుతాడు. అదేవిధంగా భక్తి అది ఉన్నవాడు సెయింట్‌గా అవుతాడు నెక్స్ట్ ఇన్‌కార్నేషన్‌లో. అంటే క్యాజువల్ బాడీ తప్ప అన్ని బాడీలు నశించిపోయాయి. ఒకదాని తర్వాత ఒకటి. ముందు భౌతిక శరీరం, తర్వాత కామ శరీరం, తర్వాత మానసిక శరీరం. ఒకదాని తర్వాత ఒకటి పడిపోతాయి. క్యాజువల్ బాడీ మాత్రం శాశ్వతంగా ఉంటుంది. అందులోని మన యొక్క ఎసెన్స్ అంతా కూడా నెక్స్ట్ బర్త్‌కి క్యారీ అవుతుంది క్యాజువల్ బాడీ ద్వారా. హనుమంతరావు గారు మీరేం చెప్పగలరో చెప్పండి. అంటే ఇవన్నీ డిసింటిగ్రేట్ అయిపోతాయండి. క్యాజువల్ బాడీలో మాత్రం అది కొంచెం ఉంటుంది ఎసెన్స్. అంటే కొంచెం కాదు, మొత్తం జీవితంలో ఉన్న మంచి చెడ్డల ఎసెన్స్ అంతా అంటే మొత్తం ఒకసారి ఆ జీవిత చక్రం అంతా కనపడుతుంటుంది అతనికి. అప్పుడు మళ్ళా రిటర్న్ జర్నీ చెప్పాడండి. రిటర్న్ జర్నీ అటు నుంచి అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళా వెనక్కి రావడం, మళ్ళా మెంటల్ దీనికి రావటం, తర్వాత మళ్ళా అన్ని ఒకసారి మళ్ళా గతం అన్ని గుర్తు చేసుకోవటం. గత అనుభవాల యొక్క ఆ ఎఫెక్ట్ అంటే గతం గుర్తు చేసుకోవడం అని అంటే అది అంటే అతను ఎక్కడెక్కడ ఏమేమి పొందాడో వాటితోటి వస్తాడు ఇప్పుడు. అవును. నెక్స్ట్ ఇన్కార్నేషన్ అతని కళ్ళ ముందు కనపడుతుంటుందండి. నెక్స్ట్ అది అంటే నెక్స్ట్ ఇన్కార్నేషన్ అతని కళ్ళ ముందు కనపడుతుంటుందండి ఎలా ఉంటుందో. తర్వాత అక్కడ నిద్రపోతూ ఉంటాడు. కాన్షియస్నెస్ అంటే అప్పుడు బాడీ ఉండదు కదండి, జస్ట్ అతని కాన్షియస్నెస్ ఉంటుందండి. అంటే పిండావస్థలో ఉన్న శిశువుగా ఉన్నంత వరకు నిద్రపోతూనే ఉంటాడు. అది ఇవాళ మనం ఇదే అన్నమాట. అంటే ఇంకా కూడాను కొంచెం అది 72వ పేజీ మనం చదవాలి. అది రేపు చదువుదాం.
ఎంత టైం ఉన్నదంటే ఒక్క నిమిషమే ఉంటుంది కాబట్టి చూడాలి. టైం ఎంత రాలేదేంటి? లెస్ దాన్ 4:30 అయిందంటే మనం లేట్‌గా మొదలెట్టామేమో. ముగించేస్తున్నానండి అయితే. అలాగే. ఓకే. శంకర్రావు గారు నమస్కారం.